హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు డిఆర్‌ఎస్ రిలీఫ్, డిఆర్ అర్రెస్ట్ చెల్లింపులపై పెన్షనర్స్ అసోసియేషన్ వారి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నీతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు అంటే మన గౌరవనీయులైన పెన్షనర్లకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న డిఆర్‌ఎస్ రిలీఫ్ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియపై పెన్షనర్స్ అసోసియేషన్ ఒక అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారాన్ని ఈరోజు విడుదల చేసింది. రాష్ట్రంలోని పెన్షనర్లు అందరూ గత కొన్నేళ్లుగా అంటే సరిగ్గా జూలై 1, 2018 నుండి తమకు రావాల్సిన డీఆర్ బకాయిలు ఎప్పుడు వస్తాయా? అసలు ప్రభుత్వం వీటిని చెల్లిస్తుందా లేదా? అని తీవ్రమైన ఆందోళనలో మరియు నిరీక్షణలో ఉన్న తరుణంలో ఈ అప్డేట్ రావడం విశేషం. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఈ ఆర్థిక భరోసా ఎంతో అవసరమని గుర్తించిన మన సంఘ నాయకత్వం ముఖ్యంగా సంక్రాంతి పండుగ కానుకగా జూలై 1, 2018 నుంచి నిలిచిపోయిన సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన డీఆర్ అరియర్స్ చెల్లించేలాగా ప్రభుత్వంతో అనేక దఫాలుగా చర్చలు జరిపింది. ఈ బకాయిల సాధన కోసం అహర్నిశలు శ్రమించి క్షేత్రస్థాయి నుంచి సచివాలయం వరకు పోరాటం చేసిన ఏపీ జేఏసీ చైర్మన్ మరియు ఎన్‌జీఓల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏ. విద్యాసాగర్ గారికి, అలాగే సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ డివి. రమణ గారికి పెన్షనర్లందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. వారి పట్టుదల మరియు నిరంతర ఒత్తిడి కారణంగా ప్రభుత్వం ఈ నిబంధనను విడుదల చేయడానికి మొగ్గు చూపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల మరియు పెన్షనర్ల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే ఆదేశాలు జారీ చేయడం ఈ ప్రక్రియలో ఒక మలుపు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేస్తూ ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక వనరులను సమకూర్చడంలో మరియు ఆర్థిక శాఖ అధికారులు ఈ నిధుల విడుదలకు అవసరమైన తోడ్పాటును అందించడంలో ఎంతో చొరవ చూపారు. మరి దీని ఫ్లడ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి గుంటూరు శాఖ వారైతే హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దలకు మరియు అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ నెల 30వ తేదీ ఈ 30 నెలల డీఆర్ అరియర్స్ చెల్లింపు ప్రక్రియ దాదాపు 90% మందికి పూర్తయినప్పటికీ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల రాష్ట్రంలోని పెన్షనర్లలో ఇంకా 10% మందికి ఈ నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 16,000 మంది పెన్షనర్లకు ఇప్పటికీ ఈ డీఆర్ అరియర్స్ అందకపోవడం అత్యంత విచారకరం. ఈ భారీ సంఖ్యలో ఉన్న పెన్షనర్లు తమకు రావాల్సిన సొమ్ము కోసం ఎదురుచూస్తున్న విషయం రాష్ట్ర నాయకత్వం దృష్టికి రాగానే వారు వెంటనే స్పందించారు. జనవరి నెలలో ఒకసారి మరియు ఫిబ్రవరి నెలలో మరోసారి సంబంధిత ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను, ట్రెజరీ అధికారులను వ్యక్తిగతంగా కలిసి ఈ జాప్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మిగిలిపోయిన వారందరికీ యుద్ధ ప్రాతిపదికన నిధులను జమ చేయవలసిందిగా నాయకత్వం డిమాండ్ చేసింది. ఈ జాప్యానికి గల కారణాలను అధికారులు విశ్లేషించగా కొన్ని ప్రధానమైన సాంకేతిక ఇబ్బందులు వెలుగులోకొచ్చాయి. అవేంటంటే గతంలో కొన్ని బ్యాంకుల విలీనం జరగటం వల్ల పెన్షనర్ల పాత ఐఎఫ్ఎస్సి కోడ్స్ మారిపోయాయి. కానీ ఆ వివరాలు ఇంకా ట్రెజరీ రికార్డులలో అప్డేట్ కాలేదు. అలాగే కొందరు పెన్షనర్లు బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డు లింకు కాకపోవడం, కేవైసీ వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆ బిల్లులు ఆటోమేటిక్‌గా తిరస్కరణకు గురి అయ్యాయి. అంటే రిజెక్ట్ చేయబడ్డాయి. మరి కొన్ని సందర్భాల్లో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు, డీడీఓలు సాంకేతిక సమస్యల వల్ల రిజెక్ట్ అయిన బిల్లులను మళ్ళీ తిరిగి సమర్పించడంలో, రీసబ్మిట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పాలి. సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో జరిగిన కొన్ని మార్పుల వల్ల కూడా అరియర్స్ జమ కావడం ఆలస్యమైందని అధికారులు వివరించారు. మరి ఈ సమస్యలన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ పెన్షనర్లకు అన్యాయం జరగకుండా చూస్తామని అధికారులు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. మరి ప్రస్తుతం ఈ డేటా మొత్తాన్ని
సరిచేస్తున్నామని మార్చి 2026 నెలాఖరు లోపల అంటే ఈ నెల చివరి లోపల గానీ, లేదా గరిష్టంగా ఏప్రిల్ మొదటి వారంలో గానీ, పెండింగ్‌లో ఉన్న వారందరికీ కూడా వారి వారి పెన్షన్ ఖాతాలలో తప్పనిసరిగా 30 నెలల డీఆర్ అరియర్స్ అని నిధులు జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున భరోసా అయితే లభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 2026 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్క పెన్షనర్ ఖాతాలోకి వారి న్యాయబద్ధమైన బకాయిలు వచ్చి తీరతాయని స్టేట్ సెక్రటరీ జనరల్ శ్రీ జి. ప్రభుదాస్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ గారు సగర్వంగా ప్రకటించారు. కాబట్టి నిధులు ఇంకా జమ కాని పెన్షనర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని, మీ హక్కులను కాపాడటానికి సంఘం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని వారు ధైర్యం చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయితే లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నిండుతాయి అనైతే ఆశిద్దాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ముఖ్యంగా 12వ పే రివిజన్ కమిషన్‌ను నియమించి వెంటనే 30% మధ్యంతర భృతి ప్రకటించాలి అనేది. రెండోది పెండింగ్ డీఏలు ప్రకటించి డీఏ ఏరియర్స్ చెల్లించాలి. సో, మనకు ఇంకా 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2024, జనవరి, జూలై 2025 సంబంధించినవి. 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి. సీపీఎస్ రద్దు చేయాలి. 2003 డీఎస్సీ ద్వారా నియామకం పొందిన వారిని కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారం పాత పెన్షన్‌ను వర్తింపజేయాలి. సరెండర్ లీవ్ ఎన్కాష్‌మెంట్ వెంటనే మంజూరు చేయాలి. అలాగే పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ మరియు పాక్షిక ఉపసంహరణలను వెంటనే చెల్లించాలి. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్స్ మరియు రుణాలను వెంటనే చెల్లించాలి. స్థానిక సంస్థల యాజమాన్యాల్లో గత కరోనా కాలం నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాలు జరగలేదు. కావున స్పెషల్ డ్రైవ్ కారుణ్య నియామకాలను కూడా వేగవంతం చేయాలనైతే డిమాండ్స్ ఉన్నాయన్నమాట.